లో మనం కూడా ఎగ్జామ్ హాల్లోకి పోయినాక ఓకే ఇప్పుడు ఉన్న 4 ఆప్షన్స్లో రెండిటి మీదనే డౌట్ ఉంటుంది మనకి ఆన్సర్ మీద. ఎస్ అలాంటప్పుడు ఎలిమినేషన్ టెక్నిక్స్ వాడడానికి ప్రాధాన్యతను ఇస్తామని మనం వింటుంటాం. అవును ఆ టెక్నిక్ని ఎట్లా వాడితే మంచి మార్కులు వస్తాయి, అంటే క్వశ్చన్కి ఆన్సర్ రైట్గా పెట్టే అవకాశం ఉంటుంది? 100కు 200% ఏమంటే ఈ బిట్ ఓరియంటేషన్కు ఎలిమినేషన్ ప్రాసెస్ మించిన ప్రాసెస్ లేదు. ఓకే, నీకు తెలిసిన ఆన్సర్ కంటే నీకు వచ్చిన జవాబు కంటే కానిదేదని గుర్తించడానికి టైం పడుతుంది అనుకుంటారు చాలామంది, కానీ ఎస్ 100% సక్సెస్ అయ్యేది అది. అంటే కొద్దిమంది అనుకుంటారు ఇప్పుడు మనం చెప్తున్న ఈ మాట విని కూడా అసలు ఏదో వెతుకుతాం కానీ 4 చదవాలంటే ఎంత టైం పడుతుంది, ఈ సార్లు ఇట్లే చెప్తారు అంటాడు. కానీ మనం కూడా ఎగ్జామ్స్ రాసి వచ్చినా మనకు తెలుసు. అవును. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నదానికి ఎగ్జాంపుల్ ఇద్దాం. కోల్బర్గ్ నైతిక వికాసం వయస్సు ఎంత, ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటాడు. ఓకే అని 1 4 సంవత్సరాల నుంచి ప్రారంభమవుతుంది, 2 10 సంవత్సరాల నుంచి ప్రారంభమవుతుంది, 3 పుట్టిన 2 నెలల నుంచి ప్రారంభమవుతుంది, 4 గర్భస్థ దశ నుండే ప్రారంభమవుతుంది అంటాడు. ఓకే, ఇప్పుడు బ్లైండ్గా ఆన్సర్ చేసేసి గర్భస్థ దశ కావచ్చు, గర్భస్థ దశల నైతికత ఏం చెప్తావు, చెప్పలేవు. కాబట్టి అది ఎగిరిపోయింది ఎలిమినేషన్. రైట్. పుట్టిన 2 నెలల నుంచి అని మనం అనుకుందాం. ఓకే, పుట్టిన 2 నెలల నుంచి ప్రారంభమవుతుందంటే నువ్వు చదివిన దగ్గర ఒక దగ్గర వస్తుంది, ఎక్కడో ఒక చోట. ఏమని అన్ని వికాసాలలో నైతిక వికాసం ఆలస్యంగా జరుగుతుందని. ఓకే, ఆలస్యం అన్న అటువంటి ఆ పదంలో 2 నెలలే అన్నాడు కాబట్టి ఇది లేదు, ఇది ఎలిమినేషన్లో పోయింది. ఎస్ అప్పుడు 2 టై అయినాయి. 4 నుంచా 10 సంవత్సరాల నుంచా, అవును, తప్పో ఒప్పో ఏదైనా కానీ అంతే. 4 సంవత్సరాలు అనే నైతిక వికాసం అంటే ఏంటంటే తప్పొప్పులను గుర్తించడం నైతిక వికాసం. సిద్ధాంతం యొక్క ఫార్ములా ఏంటంటే ఆ సిద్ధాంతానికి హార్ట్ ఏంటంటే తప్పొప్పులను గుర్తించడం. ఎస్ ఇప్పుడు 4 సంవత్సరాల్లో తప్పొప్పులను గుర్తిస్తాడా, 10 సంవత్సరాలలో తప్పొప్పులను గుర్తిస్తాడా అంటే కొద్దిగా 10 సంవత్సరాలను పోవాలనిపిస్తుంది, అంతే అనిపిస్తుంది. కానీ నైతిక వికాసం 10 సంవత్సరాలకు స్టార్ట్ అయితే మరి నువ్వు స్కూల్కి వచ్చినాక నేర్పేది ఏముంది అక్కడ? అంతే కదా. అంటే 4 సంవత్సరాలు అయి ఉండొచ్చు అనే దానికి ఎలిమినేషన్లా నీకు తెలియకపోయినా ఒక ఛాన్స్ ఉంది. రైట్. ఇంకా మన లాంటి వాళ్ళు గైడెన్స్ ఇస్తే ఏం చెప్తామంటే, మేమైతే ఏం చెప్తామంటే కోడ్ పెట్టమంటాం. 4 + 10 = 14 అంటాం. ఓకే, 4 + 10 = 14 కోల్బర్గ్. ఇది మైండ్లో పెట్టుకోండి అంటాం. ఓకే, ఎందుకు చెప్తాం అది అంటే ఇన్ ద కన్వెన్షనల్ థియరీ ఆఫ్ లారెన్స్ కోల్బర్గ్ 3 ఉంటాయి. ఓకే, ఒకటి ప్రీ కన్వెన్షనల్ స్టేజ్ పూర్వ సంప్రదాయకం, 2 సంప్రదాయకం కన్వెన్షనల్ స్టేజ్, Next పోస్ట్ కన్వెన్షనల్ ఉంటుంది. ఓకే, ప్రీ కన్వెన్షనల్ స్టేజ్ అంటే 4 నుంచి స్టార్ట్ అవుతుంది, కన్వెన్షనల్ స్టేజ్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది, పోస్ట్ కన్వెన్షనల్ 14 స్టార్ట్ అవుతుంది. ఇదంతా రామాయణం ఎందుకు? 4 10 14 అని పెట్టుకుంటే అయిపోతుంది. అయిపోయింది. అది వాడు ఎట్లా ఇచ్చిన ఆన్సర్ వస్తుంది. రైట్. ఓకే, సరే. ఇప్పుడు మనం ఇంతసేపు ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్, ఐదర్ ప్రైమరీ స్కూల్ ఎస్జిటి టీచర్స్, ఇటు స్కూల్ అసిస్టెంట్లు ఎట్లా ఏందనేది క్వాలిఫై కావడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి డిస్కస్ చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ దాంట్లో భాగంగా న్యూ ఆస్పిరెంట్స్ అంటే ఫ్రెష్గా డిఈడీలు బీఈడీలు అయిపించిన వాళ్ళు, లేదా ఎంప్లాయ్మెంట్ కోసం అంటే అటు టీచర్ జాబ్ల కోసం ప్రయత్నం చేసేటోళ్ళు, వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అయితే టాప్ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ప్రీవియస్ చూసినట్టయితే 115 120 మార్కులు కూడా పేపర్ 1లో పేపర్ 2లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మనం ఎట్లాగా డిఎస్సిలో వెయిటేజ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఈజీగా ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి సులువు అవుతుంది. రైట్. వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అయితే టాప్ మార్కులు వస్తాయి, వాళ్ళు పాటించవలసిన సూత్రాలు ఏమిటి? ఓకే, ఈ ఎంప్లాయీస్ అంటేనేమో మీరన్నట్టు క్వాలిఫై అయితే సరిపోయింది. ఎస్. ఇప్పుడు అన్ఎంప్లాయీస్కి ఇది జీవన్ మరణ సమస్య. ఎస్. ఇప్పుడు మాకు ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఉద్యోగం పొందినవాడు ఎంత ఆనందంగా ఫోన్ చేస్తాడో, ఉద్యోగం పొందని వానికి కూడా తల్లిదండ్రుల కంటే ఫస్ట్ గుర్తొచ్చేది టీచరే అని నేను అనుకుంటా. అవును. వాళ్ళు ఫోన్ చేసి, సార్ మీరు చెప్పినప్పుడు మేము వినమైతే ఈ ఏరియాలో మేము గింత పర్సంటేజ్ తోటి పోయినాం సార్ అంటాడు. ఇప్పుడు డిఎస్సిలో 72.13 తోటి ఉద్యోగం పొందిన మహబూబ్ నగర్ విద్యార్థి ఓకే అదే బజారు అదే కాలనీలో 72 మార్కులతోటి ఉద్యోగం కోల్పోయాడు. ఉంటాడు. ద డెసిమల్ వాల్యూ ఆఫ్ 0.133 ఈజ్ డిసైడెడ్ ఈజ్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. ద వాల్యూ ఆఫ్ డెసిమల్ వాల్యూ 0.13 ఈజ్ ద స్కోర్ ఆఫ్ టెట్. ఓకే. టెట్ ద ఈచ్ క్వశ్చన్ ఈజ్ క్యారీయింగ్ 0.13 అప్రాక్సిమేట్లీ లైక్ దట్. ఆ ఏరియాల నుంచి క్వశ్చన్ వస్తుంది. అంటే ఒక మార్కు డిఎస్సిలో కొద్దిమంది ఏమనుకుంటారంటే టెట్ది కాదు కానీ డిఎస్సిలో చూపిద్దాం నా ప్రతాపం అనుకుంటాడు. ఎందుకంటే టెట్లో నాకు వచ్చే కాడికి వచ్చినాయి, ఇప్పుడు 100 వచ్చినాయి సరిపోతుంది, డిఎస్సిలో నాది ఏందో చూపిద్దాం అనుకుంటాడు. డిఎస్సిలో ఉన్న విలువ డిఎస్సిలో. ఇప్పుడు మీ అదే కాలనీలో 60 మార్కులు 65 మార్కులు లేదా 60 మార్కులు వచ్చిన వ్యక్తి డిఎస్సి, ఇతనికి కూడా 60 మార్కులే వచ్చినాయి. మరి పోయినది ఎక్కడ పడ్డది మీకు మార్క్ అంటే వెయిటేజ్లో పోయింది. అందుకోసం
మనము వివేకానంద చెప్పినట్టు సుదీర్ఘ లక్ష్యాలను ఛేదించడం కంటే స్వల్పకాలిక లక్ష్యాల మీద గురి పెట్టడమే విజేతల యొక్క ప్రధాన సిద్ధాంతం అంటాడు ఆయన. ఓకే, ఆయన అందుకే దార్శనికుడు అయ్యాడు. అంటే ప్రతి వ్యక్తికి సుదీర్ఘ లక్ష్యం ఉంటుంది, కానీ ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఏం చేయాలి. నెక్స్ట్ విజేతలందరిది అదే ఫార్ములా. రేపటిది ఏంది, మనం అందరం ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ పడుకుని ఈరోజు నా టైం టేబుల్ ఏందని మార్నింగ్ లేవడంతో నాకు ఆలోచనలు వస్తుంటుంటాయి. ఆ డిసిప్లినర్ ఫార్మాలిటీస్ నా బ్రెయిన్కి అలవాటు అయ్యింది. అంతే. నైట్ పడుకుంటప్పుడు ఈరోజు ఏం సక్సెస్ చేసినాం, ఏం మిగిలాం అనేది అలవాటు అయ్యింది. ఇది మన థాట్ ప్రాసెస్లో భాగం కావాలి. అట్లనే ఇప్పుడు టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఎప్పుడో డిఎస్సి ఉందనేది కాకుండా మన ఉద్దేశం ఏంటంటే ఈ టెట్లో హైయెస్ట్ స్కోరును లక్ రావాలి. మన టార్గెట్ 130 పెట్టుకోవాలి. 130 పెట్టుకోవడం సాధ్యమవుతుందా అని అంటూ ఉంటారు. ఎప్పుడైనా విల్ పవరే ఫస్ట్ ఇంపార్టెంట్. అంతే. 150 మార్కులకు ఇప్పుడు ఒకటండి మనం మాట్లాడుకుందాం. అడాలసెన్స్ ఏజ్లో ఉన్నటువంటి ఒక పిల్లవాడు, వాస్తవంగా చెప్పాలంటే ఏజ్ను జయించాలి, వాని హార్మోనల్ సిస్టమ్ జయించాలి, కన్ఫ్యూజన్ డైలమా ఏజ్ అది. ఇన్నింటిని జయిస్తూ కూడా వివిధ కార్పొరేట్ వ్యవస్థలలో వాళ్ళు ఒత్తిడికి లోనవుతూ 1000 మార్క్స్కి 998 మార్క్స్ కొడుతుండేవాడు. ఓకే, 2 మార్క్స్కే తక్కువ వస్తున్నాయి. అంతే. ఈవెన్ వాడు ఏజ్తో ఫ్రస్ట్రేషన్ పొందుతూ, ఫ్యాంటసీ ఏజ్ అంటాం దాన్ని, సైకాలజీ పరంగా చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఏజ్, బ్యూటిఫుల్ ఏజ్ అండ్ డేంజరస్ ఏజ్, కన్ఫ్యూజన్ ఏజ్, డైలమా ఏజ్ అని ఇన్ని పేర్లు ఉన్నాయి దానికి. ఆ ఏజ్ని జయిస్తూనే తనంతా అదవుతున్నాడు. అటువంటి పిల్లవాడే అంత అవుతుంటే మెచ్యూరిటీ లెవెల్స్ అన్ని పెట్టుకొని 150కి 130ని పొందలేమా అని చెప్పే టీచర్స్గా మనమే ఆలోచించకుండా, మనం ఇంకొకటి ఏంటంటే సార్, టెట్ డిఎస్సికి ప్లస్ పాయింట్ ఏంటంటే కంటెంట్స్ మనకి ఏ బుక్ నుంచి వస్తాయో తెలుసు మనకు. అంతే. తెలిసినాక దాన్ని రివిజన్స్ అండి, ఇంకా వేరేం పని ఏం లేదు, పునరభ్యసనాలు పెంచడమే. అది కూడా సైకాలజీలో ఉంటుంది. పొదుపు పద్ధతి అంటే ఏంటంటే అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఓకే, అంతే. ఒక మేస్త్రి పని చేసేవాడు కూడా ఫస్ట్ రోజే మన ఫీల్డ్ లెవెల్లో మాట్లాడుకుంటే సుతారు పని చేసేవానికి కూడా తాపి పట్టుకోవడం ఫస్ట్ టైం రాదు. 5 సార్లు చేసినాక వాడు ఎక్స్పర్ట్ అవుతాడు. ఓకే, చదువు కూడా అంతే. పునరభ్యసనాలను అనేది పెంచుకుంటూ పోవాలి. ఎన్నిసార్లు చదివి కొత్త వాళ్ళు ఉన్నారనుకోండి కొద్దిగా కష్టము, ఎందుకంటే పునరభ్యసనాల సమయం లేదు. అట్లనే వదిలేయకుండా సీరియస్నెస్ పెంచుకుంటే ఖచ్చితంగా వస్తాయి. 120 స్కోర్ అయితే కొట్టాలి, కొడితేనే ఫీల్డ్లో ఉన్నట్టు. అంతే. మరి చెప్పేది రివిజన్స్, ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అన్ని మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది, సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం సరే, మీరు ఇంత సుదీర్ఘంగా ఇటు ఇన్ సర్వీస్ టీచర్లకి ఇటు అన్ఎంప్లాయీస్కి ప్రిపరేషన్ విధానాన్ని వివరించడం జరిగింది. అయితే ఇప్పుడు మనకున్న టైము జస్ట్ 40 days. ఈ 40 daysలో కొత్తగా అంటే ఇప్పుడే పుస్తకాలు తెరిచేటోళ్ళు ఉంటారు, ఆల్రెడీ సబ్జెక్ట్ని ఒకసారి 2 సార్లు చదివిన వాళ్ళు ఉంటారు. ఈ 2 కేటగిరీలలో మనకు ఈ రివిజన్కి ఎన్ని రోజుల ముందు టైం వదిలిపెట్టి మిగతా సబ్జెక్ట్ ఓరియంటెడ్ చదవాలి? ఇప్పుడు ఆ ఎగ్జామ్ హాల్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటే మంచి మార్కులు సాధించవచ్చు? ఈ సమయంలో కొత్త వాళ్ళు ప్రిపేర్ అయ్యే సందర్భం ఉంటే మాత్రం నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే ఫస్ట్ జనరల్ సబ్జెక్టులోనే కంప్లీట్ చేసుకోమని చెప్తున్నాను. ఓకే, అది కొత్త సబ్జెక్టును అంటే వెరీ కొత్త వాళ్ళు. ఇప్పుడు ఇన్ సర్వీస్ టీచర్స్ కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుందాం. బయో సైన్స్ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఫిజికల్ సైన్స్ థియరీస్, బాయిల్లా, పాస్కల్ నియమాలు, మ్యాథ్స్ల ట్రిగనమెట్రీ సూత్రాలు, భజనీత సూత్రాలు నువ్వు చదివితే ఉన్న పుణ్యకాలం అయిపోతుంది. నా అడ్వైజ్ ఒక టీచర్గా చెప్పొద్దు, కానీ నువ్వు పక్కకేయడం బెస్ట్. ఓకే, పక్కకేసేసి నీ బయాలజీ టాపిక్ ఏదో దాన్ని అద్భుతంగా చదువుకొని దెన్ ఆఫ్టర్ 3 జనరల్ సబ్జెక్టులను అవపాసన మామూలుగా కాదు దీక్షతోటి పట్టుకొని చదివితే సైకాలజీ చదవడానికి ఒక 1 week, తెలుగుకి ఒక 5 రోజులు, ఇంగ్లీష్కి ఒక 5 రోజులు, 17 రోజులు లేదా 20 రోజులు అనుకోండి అటు ఇటుగా. ఇవి 10, అవి 7, 17 రోజుల్లో. అంతే కదా సార్? అంతే. ఈ 17 రోజుల లోపల నీకు ఒకసారి అయిపోతుంది. లేదా 20 రోజులు అనుకోండి. మిగిలిన 20 రోజుల్లో 4 times రివిజన్ చేయొచ్చు. ఫస్ట్ టైమే కష్టం అవుతుంది ఎప్పుడైనా. అంతే. మిగిలినవి రివిజన్స్లో తక్కువ టైం పడుతుంది, టైం తగ్గిపోతుంది. ఆ తర్వాత రోజు ఉదయం సాయంత్రం చదవడంలో టెక్నిక్ ఏంటంటే అలసిపోయినప్పుడు మైండ్ తన పనితీరు తగ్గించుకున్నప్పుడు ఇప్పుడు కారు నడుపుతప్పుడు, బైక్ నడుపుతప్పుడు గేర్ దాని లెవెల్కి వచ్చినప్పుడు ఎట్లా గేర్ మారుస్తాము, నైట్ నిద్రించే సమయం వచ్చినప్పుడు ఎప్పుడైతుందో బిట్స్ ప్రాక్టీస్ చేయడం బెస్ట్. ఉదయం మైండ్ మంచిగా ఉన్నప్పుడు హార్డ్ టాపిక్ చదవడం మంచిది. ఆ విధంగా వాళ్ళు ప్రయత్నం చేసుకుంటే పునరభ్యసనాలను పెంచుకోవచ్చు.
100 మార్కుల ప్రిపరేషన్కి పనికొస్తుంది అనమాట నేను అన్నది. ఎస్ అంటే ఇప్పుడు 150 మార్కుల్లో అవును ఓ 50 మార్కులు పక్కకు పెట్టి 100 మార్కుల ప్రిపరేషన్కు పటిష్టంగా అవుతారు కాబట్టి క్వాలిఫై అవుతారు.